నా పేరు చింతల నందకిషోర్. నేను భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆటో అండ్ ట్యాక్సీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ప్రభుత్వం ఆటోల మీద వివక్ష చూపి మహాలక్ష్మి పథకాన్ని ఏర్పాటు చేసిందో దానివల్ల ఆటో ప్రయాణికులు ఆటో డ్రైవర్లు ఎంతోమంది ఇబ్బందులకు గురై దాదాపు ఒక 40 నుంచి 50 మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. వారికి ఎలాంటి నష్టపరిహారం జరగలేదు ఇప్పటి వరకు. మరియు దాంతోపాటు వారికి ఏదైతే వృత్తి ఇస్తా అని చెప్పారు సంవత్సరానికి 12,000 రూపాయలు, అది కూడా ఇప్పటి వరకు ఏ ఆటో డ్రైవర్కి బడ్జెట్లో కానీ ఎప్పుడు కూడా కలపడం జరుగుతలేదు. దీని విషయంలో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆటో సంఘాలతో చర్చలు జరిపారు, కానీ ఇప్పటివరకు విఫలం జరిగినాయి. దాని ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలే కనుక భవిష్యత్ కాలంలో ఏదైతే గతంలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల మీద చూపిన వివక్షకు ఈరోజు ఆటో డ్రైవర్ వద్దకు వచ్చి వాళ్ళు ఓట్లు అడుకునే పరిస్థితి వచ్చింది. రేపు కాంగ్రెస్ పరిస్థితి కూడా అదే ఘోరమైన పరిస్థితి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే సంక్షేమ బోర్డు మరియు సంవత్సరానికి 12,000 వృత్తి వెంటనే చెల్లించాలి. దాంతోపాటు చనిపోయిన ఆటో డ్రైవర్కి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రకటించాలని చెప్పి మేము భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షునిగా వారిని డిమాండ్ చేస్తున్నాం.